ఒక పాకిస్తాన్ తినడానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, బ్రతకడానికి దిక్కు ఉండదు, అడుక్కు తినటానికి కూడా పక్క దేశాలకు వెళ్ళే దరిద్రులు. కానీ వాళ్ళకి భారతదేశం మీద ద్వేషం. ఎందుకంటే మతపరమైన ఐక్యత, పరమత నాశనం కోరుకునేటటువంటి వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని మైనారిటీలని సర్వనాశనం చేసి వాళ్ళకి తిండికి దిక్కు ఉండదు, వాళ్ళ మహిళలకి అన్యాయం అయిపోతూ ఉంటారు. అయినా మతం అనే ప్రాతిపదికన ఒక్కటవుతుంటారు. అలాగే మనం ఇరాక్లో చూస్తుంటాం, ఎంత సర్వనాశనం అవుతున్నా సరే మత పెచ్చ అనేటటువంటి ఈ మత పెచ్చకి సజీవ సాక్ష్యం కాశ్మీర్లో లోయలో మరొకసారి మనకు స్పష్టంగా కనబడింది. వాళ్ళకి ఆర్టికల్ 370-35 రద్దు తర్వాతన అక్కడ వాళ్ళకి విద్యా అవకాశాలు పెరిగినాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, ఆదాయ వనరులు పెరిగినాయి. అయినా సరే మత పెచ్చ పోలేదు. మతమే వాళ్ళని కలుపుతుంది, మత పెచ్చే వాళ్ళని కలుపుతుంది. ఒకప్పుడు రాళ్ళేసే బతుకుల నుండి ఇవాళ రోజున ఓ ముద్ద తినే బ్రతుకులు వచ్చినాయి. ఎప్పుడు జైలు పాలవుతారో అన్నటువంటి భయం నుండి ఇవాళ ధైర్యం వచ్చింది. అయినా సరే అదంతా చేసినా సరే భారత్ మీద నరనరాన విద్వేషం, నరనరాన మతతత్వం అన్నటువంటిది పోదు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా వచ్చినటువంటి ఫలితాలు.